హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే హెల్తీ లడ్డు రాగి నువ్వుల లడ్డు ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. దీనికి 2 కప్పుల రాగి పిండి తీసుకున్నాను. అలాగే 1 కప్పు నువ్వులు, 1 కప్పు బెల్లం, 4 టీ స్పూన్ల నెయ్యి తీసుకున్నాను. ఇందులో ఉపయోగించే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మన హెల్త్కి చాలా మంచివి. నెయ్యి అనేది బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే రాగి ఫ్లోర్ అనేది మనకు వెయిట్ లాస్ కావడానికి ఉపయోగపడుతుంది. కాల్షియం కూడా ఉంటుంది అందులో. అలాగే నువ్వుల్లో కూడా ఫైబర్, కాల్షియం ఉంటుంది. బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని నువ్వులను అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నప్పుడు మంచి సువాసన వచ్చేలాగా చేసుకోవాలి. చిన్న మంటపై వేపుకోవాలి, మాడిపోకుండా వీటిని చూసుకోవాలి. ఇలా మంచి దూరగా వేయించుకొని వేరే బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి తీసుకొని కరిగించుకోవాలి. ఈ కరిగించుకున్న నెయ్యిలో మనం తీసుకున్న రాగి ఫ్లోర్ని ఇందులో వేసుకొని దూరగా వేపుకోవాలి. రాగి పిండికి అనేది హెల్త్కి చాలా చాలా మంచిది. సో రాగి పిండి కూడా మనకు బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ లడ్డూలు అనేవి మనము రోజు ఒకటైనా పిల్లలకి పెట్టచ్చు. ఈ విధంగా హెల్దీ లడ్డూలు మనం చేస్తూ పెడితే వాళ్ళు ఆరోగ్యంగా ఎదుగుతారు. ఈ విధంగా దూరగా వేపుకొని వేరే గిన్నెలోకి తీసుకొని వీటిని కూడా చల్లార్చుకోవాలి. అలాగే మనం తీసుకున్న నెయ్యిలో మిగతా నెయ్యి కూడా వేసేసి మనం తీసుకున్న ఈ కప్పు బెల్లాన్ని వేయాలి. అలాగే ఈ బెల్లంలో ఒక చిన్న గ్లాసులో సగం వరకు వాటర్ తీసుకొని కరిగించుకోవాలి. ఇది కరిగేలోపు మనం చల్లార్చుకున్న నువ్వులని మిక్సీ జార్లో పోసుకొని ఒక 4 యాలకులు అందులోనే వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా యాలకులు ఇందులో వేసుకోవడం ఇష్టం లేకపోతే మనము విడిగా గ్రైండ్ చేసుకొని మనం బెల్లం పాకంలో వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఈ నువ్వుల పొడి అలాగే రాగి పిండిని మొత్తం వేరే బౌల్లో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కరిగించుకున్న బెల్లం పాకం రెడీ అయిందో చూద్దాం. సో ఈ విధంగా బుడగలు వచ్చేటప్పుడు పైన వేసుకోవచ్చు మనం, లేదంటే గట్టి పాకం వచ్చే వరకు కూడా ఉంచుకోవచ్చు. నేను ఇలా బుడగలు వచ్చేటప్పుడే నేను పిండి వేసుకొని కలుపుకున్నాను. ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ బెల్లంలో కలిసిపోయేలాగా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా బెల్లం పాకంలో మొత్తం ఈ ఫ్లోర్ అంతా కలిసిపోయి ముద్దలు అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం చేతులకి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన సైజుల్లో ఉండలు చేసుకోవాలి. ఈ విధంగా ఉండలు చేసుకొని చల్లారిన తర్వాత మనం ఎయిర్ టైట్గా ఉండే కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన లడ్డూలు హెల్త్కి చాలా మంచిది. మనకు కావాల్సినంత కాల్షియం వీటి ద్వారా అందుతుంది. మనం మామూలుగా నువ్వుల లడ్డూలు కూడా చేసుకుంటాం కదా, నేను ఇందులో రాగి ఫ్లోర్ కూడా 2 యాడ్ చేశాను. సో బ్లడ్ ఇంప్రూవ్కి, కాల్షియం డెఫిషియన్సీని తగ్గించడానికి ఎంతో యూజ్ అవుతుంది. చూడండి, రాగి నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి. కొందరు పిల్లలు పాలు సరిగా తాగినప్పుడు మనం ఇలా నువ్వుల లడ్డూలు చేసి పెట్టడం వల్ల వాళ్ళకు కావలసినంత కాల్షియం అందుతుంది. ఎముకల పటుత్వానికి ఎంతో ఉపయోగపడతాయి ఈ లడ్డూలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.